రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఏలూరు శాసనసభ్యులు పేర్కొన్నారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తిని కొనసాగించేలా పథకాల్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిలో భాగంగా నేటి నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి, ఏపీఎస్ఎన్ ఆర్టీఓ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబులతో కలిసి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి మాట్లాడుతూ నేటి నుండి ప్రతి నియోజకవర్గంలో జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో 10వ తరగతి వరకే మిడ్ డే మీల్స్ పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10వ తరగతి వాళ్ళకి కాకుండా ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా పెట్టడం జరుగుతుందన్నారు. ఇది చాలా మంచి శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, చోడే వెంకటరత్నం, జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, ప్రభుత్వ జూనియర్ కళాశాల యాజమాన్యం మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు పెట్టారంటే ఆ రోజున మరి అన్నపూర్ణగా ఆవిడ ఎప్పుడు కూడా ఎవరికైనా ఆకలితో ఉంటే భోజనం పెడితే ఆవిడలో అప్పుడు అందరూ కూడా అన్నపూర్ణంగా ఆవిడ కీర్తించబడేవారు. అలాగా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే మరి పథకం పేరు ఆవిడకి పెడతాం పవన్ కళ్యాణ్ గారు సూచించడం, వెంటనే ప్రభుత్వం ఆమోదించడం పెట్టి చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా పేరు పెడతాం జరిగింది. అలాగే మరి విద్యార్థులు ఇవన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలి. దీంట్లో ఉత్తినే భోజనం పెడతాం కాదు, పోషక విలువలతో కూడిన ఆహారాలు, ఎందుకంటే ఆరోగ్యంగా పిల్లలు ఉండాలి, బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి పిల్లలందరూ కూడా ఏదైతే కిట్స్ ఇచ్చారో, డ్రెస్సులు ఇస్తున్నారో, అన్ని ఇస్తున్నారో ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్కదాన్ని ఉపయోగించుకుని మీరు మెరిట్ లో ఒకరికొకరు పోటీ పడే విధానంగా ఉండాలి. ఇందాక ఆ పాప చాలా చక్కగా మాట్లాడింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటానికి మేమంటే మేము మాట్లాడటానికి కానీ చదువు విషయంలో ప్రతి ఒక్కరు కూడా మాకు ఫస్ట్ ర్యాంక్ రావాలనేదిగా మీరందరూ కూడా చదవాలి. ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ వాళ్ళకి కూడా పెట్టాలనే ఉద్దేశం తేవడం చాలా అది మంచి ఉద్దేశం. దానికి మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకోసం కష్టపడి పనిచేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు. దానికి కారణంగా మీరు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలకు వెళ్ళాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చదివే ఒక ఆస్తి అన్నటువంటి నమ్మినటువంటి మొట్టమొదటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన సారాజ్యంలో ఈ రాష్ట్రం ఎడ్యుకేషన్గా అంతా కూడా మంచి అభివృద్ధి చెందుద్ది. చదువుకున్నటువంటి మరి చదువుకున్న తర్వాత నిరుద్యోగులు ఉన్నటువంటి వారందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ వైపుగా మనం అందరం కూడా కలిసి పనిచేసి మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని మనం అందరం కూడా సేధించే విధంగా ముందుకెళ్లాలని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. మరి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కానీ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. చదువుకున్నటువంటి పిల్లలకి నేను ఎలాగో ఐటీ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులనే కాబట్టి చదువుకున్నటువంటి పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే మరి నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరూ కూడా ఈ గవర్నమెంట్ కాలేజీ అనేపాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఏలూరు వచ్చి మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు. పాఠాలు చదువు నేర్పించినటువంటి గురువుల్ని గౌరవించడం, అట్లాగే మన ఏలూరు నగరానికి, అట్లాగే మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చే దిశగా మీరందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని మీ బాగా చదువుకొని మంచి అభివృద్ధి సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 405 స్టూడెంట్స్తో మనకి కళాశాల విరాజిల్లుతుంది. అలాగే మనకి లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో 68% రిజల్ట్ మనకు వచ్చిందండి. మన దగ్గర పాస్ అయిన పిల్లలు అకౌంటెన్సీలోను, అలాగే బీఎస్సీ నర్సింగ్లోను, సెంట్రల్ యూనివర్సిటీ కూడా చదువుతున్నారు ప్రజెంట్. లాస్ట్ అయిన పిల్లలు అయితే చాలామంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అలాగే లాస్ట్ టైం హైయెస్ట్ ఆటల పరికరాలు కూడా అందిస్తోంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళ స్కూల్లోనే
ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి, హోంవర్క్లు చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుతామని బయటకు వెళ్ళొద్దు. మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ప్రారంభించడానికి నాకు ఎంతో వ్యక్తులు సంతోషిస్తున్నారు. మరియు ఆ కళాశాల కృతజ్ఞత, ఆ కళాశాలకు అంత అదృష్టం ఇచ్చిన వారు కళాశాల విద్యార్థులు నా కృతజ్ఞతలు. ఇప్పుడు ఎంతోమంది ఒక పూటే భోజనం చేస్తూ మరియు ఇంకో పూట పనికి వెళ్ళి పోషకాహార లోపం చాలా మందికి అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే కళాశాల డ్రాప్ అవుట్స్ అయితే పెరుగుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన మంత్రివర్యం మరియు మన ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రవేశపెట్టారు. మరి ఇంతటి మహాత్మ కార్యాలు చేపట్టిన మన ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారి తల్లిదండ్రులకు మరియు ప్రత్యేకంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తున్న విద్యార్థుల కమిషనర్కు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.